శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీళ్లు మారడానికి, అన్నప్రాసన, భూ రిజిస్ట్రేషన్లకు ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెల అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియా తిథి ఆగస్టు 1 శనివారంతో ప్రారంభమయ్యి శ్రావణ బహుళ తదియా తిథి ఆగస్టు 31 సోమవారంతో ఆగస్టు నెల అనేది ముగుస్తుందండి. కాబట్టి మనకి 2026 సంవత్సరంలో ఆగస్టు నెల ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసాల కలయికతో అయితే ఉంటుంది. ఆగస్టు 12 బుధవారంతో మనకి ఆషాఢ మాసం అయితే ముగుస్తుందండి. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో ఆషాఢ మాసం ఉన్నన్ని రోజులు మనకి వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం, నామకరణం వంటి శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోకూడదండి. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుండి మనకి వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏ ఏ తేదీల్లో ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఆగస్టు 12 వరకు గురుమూఢము కూడా ఉంది. కాబట్టి ఈ గురుమూఢములో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు అనేది కూడా నేను డే బై డే ప్రతిరోజు ఏ శుభకార్యం నిర్వహించుకోవాలి అనేది చెప్తానండి. అందుకని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ముందుగా ఆగస్టు 1 శనివారం ఆషాఢ బహుళ తదియా తిథి శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడానికి, అద్దీళ్లు మారుటకు, పెండ్లి చూపులు లాంటివి చూసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇప్పుడు ఆషాఢ మాసం అలాగే గురుమూఢమి ఉన్నందువలన వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం, ఉపనయనం వంటి ముఖ్యమైన శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించకూడదు. ఆగస్టు 2 ఆదివారం చవితి తిథి పూర్వభాద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి, ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, సంకటహార చతుర్థి వ్రతం అయితే ఉన్నాయండి. ఆగస్టు 3 సోమవారం పంచమి తిథి ఉత్తరభాద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దీలు మారుటకు, వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉంది. ఈ రోజు రాత్రి 12:36 నుండి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఆగస్టు 4 మంగళవారం షష్ఠి తిథి రేవతి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ఆపరేషన్స్ వంటివి చేయించుకోవడానికి అనుకూలంగా ఉంది. అలాగే చిన్న చిన్న పనులు ఏవైనా కూడా నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 5 బుధవారం సప్తమి తిథి అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం వంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆగస్టు 6 గురువారం అష్టమి తిథి భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు 7 శుక్రవారం నవమి తిథి కృతికా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా ఆపరేషన్స్ వంటివి చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ఆడి కృతిక అయితే ఉందండి. ఆగస్టు 8 శనివారం దశమి తిథి రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, పెండ్లి చూపులు, వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, అద్దీళ్లు మారుటకు, ఇంకా సాధారణమైన చిన్న చిన్న పనులన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆగస్టు 9 ఆదివారం ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, పెండ్లి చూపులు చూసుకోవడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, అద్దెలు మారుటకు అనుకూలంగా ఉంది. ఈ రోజు బోనాలు, కామిక ఏకాదశి అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 10 సోమవారం ద్వాదశి తిథి ఉదయం 6:23 వరకు ఉందండి. తదుపరి త్రయోదశి తిథి రాత్రి తెల్లవారుజామున 3:56 వరకు ఉంది. కాబట్టి ఈ రోజు మనకి 2 తిథుల కలయిక అయితే ఉందండి. ఇంకా ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఆగస్టు 11 మంగళవారం చతుర్దశి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా పంచాంగం ప్రకారం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు మాస శివరాత్రి అయితే ఉందండి. ఆగస్టు 12 బుధవారం అమావాస్య తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా పంచాంగం ప్రకారం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇది ఆషాఢ అమావాస్య అండి. దీనిని మనం చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తాము. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అయితే ముగుస్తుంది. అలాగే గురుమూఢమి కూడా త్యాగం అవుతుంది.
ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి ఆశ్లేష నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా పంచాంగం ప్రకారం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభం అవుతుంది. ఆగస్టు 14 శుక్రవారం విద్యా తిథి మకా నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీలు మారుటకు ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు చంద్ర దర్శనం ఉంటుంది. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం అయితే ఈ రోజు వచ్చిందండి. ఆగస్టు 15 శనివారం తదియా తిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీలు మారుటకు అనుకూలంగా ఉంది. ఈ రోజు భారత స్వాతంత్ర దినోత్సవం, అలాగే మొదటి శ్రావణ శనివారం. ఆగస్టు 16 ఆదివారం చవితి తిథి ఉత్తర నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, సీమంతం, వివాహం, అద్దీలు మారటానికి, బారసాల, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు నాగుల చవితి పర్వదినం అయితే వచ్చింది. ఇంకా ఆగస్టు 17 సోమవారం పంచమి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా పంచాంగం ప్రకారం గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, అద్దీలు మారటానికి, శంకుస్థాపన, ప్రతిష్టాపనలు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు నాగపంచమి అయితే ఉందండి. దీనినే మనం గరుడ పంచమి అని కూడా పిలుస్తాము. ఈ రోజు రాత్రి 11:13 సింహ సంక్రమణం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు శృంగేరి విధుశేఖర తీర్థ స్వామి వారి జన్మదినం. ఇంకా మొదటి శ్రావణ సోమవారం అయితే వచ్చాయండి. ఆగస్టు 18 మంగళవారం. ఈ రోజు షష్ఠి తిథి చిత్త నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఆపరేషన్స్ వంటివి చేయించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి కల్కి జయంతి, స్కంద షష్ఠి, మొదటి శ్రావణ మంగళవారం అయితే వచ్చాయండి. ఈ రోజు స్త్రీలు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ఆగస్టు 19 బుధవారం. ఈ రోజు సప్తమి తిథి స్వాతి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా చిన్న చిన్న పనులు ఏవైనా చేసుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఆగస్టు 20 గురువారం అష్టమి తిథి విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం, గృహారంభం, నూతన విగ్రహ ప్రతిష్టాపనలు, నామకరణం, అన్నప్రాసన, అద్దీళ్లు మారుటకు ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఆగస్టు 21 శుక్రవారం నవమి తిథి అనురాధ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, నామకరణం, అన్నప్రాసన, నూతన విగ్రహ ప్రతిష్టాపనలు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా అద్దీలు మారటానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు విశేషత వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే ఉందండి. ఈ రోజు 2వ శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది. అలాగే ఈ రోజు మాతృశ్రీ తరుకొండ వెంగమాంబ అమ్మవారి వర్ధంతి కూడా ఉంది. ఈ రోజు స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఆగస్టు 22 శనివారం దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, వాహన ప్రారంభాలు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, వ్యాపార ప్రారంభాలకు, చిన్నపిల్లలకు చెవులు కుట్టించుటకు అనుకూలంగా ఉంది. ఈ రోజు నుండి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. ఇంకా ఇది 2వ శ్రావణ శనివారం. ఆగస్టు 23 ఆదివారం ఏకాదశి తిథి మూల నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, నూతన విగ్రహ ప్రతిష్టాపనల వంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ రోజు విశిష్టత వచ్చేసి పుత్రద ఏకాదశి అండి. ఆగస్టు 24 సోమవారం ద్వాదశి తిథి పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం వివాహం, గృహప్రవేశం, పెండ్లి చూపులు చూసుకోవడానికి, నూతన వాహనాలు ప్రారంభించుకోవడానికి, బోరింగులు తవ్వించుకోవడానికి రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఈ రోజు 2వ శ్రావణ సోమవారం అయితే వచ్చిందండి. ఆగస్టు 25 మంగళవారం. ఈ రోజు త్రయోదశి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు వివాహం, గృహారంభం, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రదోష వ్రతం 2వ శ్రావణ మంగళవారం అయితే వచ్చాయండి. ఆగస్టు 26 బుధవారం త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం
పంచాంగం ప్రకారం నిశ్చయితాంబూలాలకు, వివాహం, గృహప్రవేశం, గృహారంభం, రిజిస్ట్రేషన్లు, పెండ్లి చూపులు చూసుకోవడానికి, వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజుతో తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు అయితే ముగుస్తాయి. అలానే ఓనం పండుగ ఉంది. ఆగస్టు 27 గురువారం, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అన్నప్రాసన, నామకరణం, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, నూతన విగ్రహ ప్రతిష్టాపనలు, రిజిస్ట్రేషన్లకు, అద్దీళ్లు మారటానికి, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆగస్టు 28 శుక్రవారం, ఈరోజు పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు పంచాంగం ప్రకారం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్టాపనలు, అన్నప్రాసన, నామకరణం, వ్యాపార ప్రారంభం, పెండ్లి చూపులు చూసుకోవడానికి, నిశ్చయితాంబూలాలకు, భూ రిజిస్ట్రేషన్లకు, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. రోజు శ్రావణ పూర్ణిమ అయితే వచ్చింది కదండి. దీనినే జంధ్యాల పూర్ణిమ అని, రాఖీ పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజు రక్షాబంధన్ పండుగ, 3వ శ్రావణ శుక్రవారం, హయగ్రీవ జయంతి కూడా వచ్చాయండి. ఇంకా ఆగస్టు 29 శనివారం, శ్రావణ బహుళ పాఠమి తిథి, పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం పెండ్లి చూపులు చూసుకోవడానికి, చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనతో పాటుగా 3వ శ్రావణ శనివారం అయితే వచ్చిందండి. ఆగస్టు 30 ఆదివారం, విద్యా తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, నామకరణ, ప్రతిష్టాపన, అన్నప్రాసన, పెండ్లి చూపులు చూసుకోవడానికి, నిశ్చయితాంబూలాలకు, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉందండి. ఆగస్టు 31 సోమవారం, తదియా తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు ఆరంభం, గృహప్రవేశం, నామకరణం, రిజిస్ట్రేషన్లో, అన్నప్రాసన, వ్యాపార ప్రారంభానికి, ఇక కొత్త వస్తువులు ఏవైనా ఉపయోగించుకోవడానికి, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు రాత్రి 7:36 నుండి పుబ్బకర్త అయితే ప్రారంభమవుతుందండి. ఇంకా ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం కూడా ఉంది. ఇవండి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు. ఈ నెలలో మీరు ఏవైనా శుభకార్యాలు నిర్వహించుకోవాలనుకుంటే ముందుగా మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలు అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.